ఈ డ్రైవర్ నా కొడుకు జీవితంలో 8వ రోజు. ఇయాలటికి 2 రోజులు అయితాంది మా వాళ్ళని అస్సలు దించలేను. మా వాళ్ళు ఎట్లా తిట్టుకుంటూ పోయిర్రో నాకైతే అర్థమైతలే. మనం సోకులు పడకుండా చక్కగా నడుచుకుంటూ షాప్‌కెళ్ళి పీకినాం. ఈ రోజు జూన్ 2 తారీఖు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు అందరికి. మన లైఫ్ లో చాలా సార్లు కరెక్ట్ టైం కోసం వెయిట్ చేస్తాం. ఇంకో రోజు నుండి స్టార్ట్ చేస్తా, సిచ్యువేషన్ బాగుంటే స్టార్ట్ చేస్తా, టైం వచ్చాక ట్రై చేస్తా అని. కానీ నిజమేంటిదంటే పర్ఫెక్ట్ టైం అనేది ఎప్పటికీ ఉండేది. మనం ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో గదే పర్ఫెక్ట్ టైం. స్మార్ట్ స్టెప్ అయినా వేయండి, స్మాల్ ఐడియా అన్నా స్టార్ట్ చేయండి. ఎందుకంటే 1 ఇయర్ తర్వాత మీరు స్టార్ట్ చేసినందుకు హ్యాపీ అవ్వచ్చు. మా దగ్గర మంచి సెలబ్రేషన్ అయినట్టున్నాయి. నేనే లేట్ అయినా ఇక షాప్కి వచ్చి షాప్ మొత్తం క్లీన్ చేసి స్టార్ట్ చేసినాయి. లేదా స్టార్ట్ చేయలేదని మన రిగ్రెట్ అవుతాం కావచ్చు బ్రో. డిసిజన్ అనేది ఇప్పటికీ మీ చేతుల్లోనే ఉన్నది. పర్ఫెక్ట్ టైం కోసం అనేది మనం వెయిట్ చేసుకుంటా వచ్చిన ఆపర్చునిటీస్ ని మిస్ అవుతాం. చిన్నగా స్టార్ట్ చేయండి, డైలీ నేర్చుకోండి, స్లోగా ఇంప్రూవ్ కూడా రండి. ఒక చిన్న స్టెప్ మీ ఫ్యూచర్ని కూడా మార్చగలదు. లైఫ్ లో గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తే కొన్ని రోడ్స్ మనం ఎప్పటికి క్రాస్ చేయలేం. కొన్నిసార్లు ఫస్ట్ గేర్ వేసిన తర్వాతనే నీ రోడ్ అనేది క్లియర్ అవుతుంది. ఇదే నేను రోజు చెప్పేటోడు ఇప్పుడు మోటివేషన్ ఇస్తాను అనుకున్నారా? ఇప్పుడు నేను మోటివేట్ అయితేనే కదా మీరు కూడా మోటివేట్ అయ్యి చేంజ్ అయ్యేది. అందుకే చెప్తున్నా, నాలా ఎవరు ఇట్లా ఉండకండి. ఇంట్రోవర్ట్ గా అందరూ కంటెంట్ అన్నది ఏదో ఒకటి చిన్నదా పెద్దది అన్నది కాదు, కంటెంట్ క్రియేషన్ అనేది నేర్చుకోండి. నీకు వచ్చిన వర్క్ ఇంకొకరికి రాకపోవచ్చు బ్రో, వానికి వచ్చింది నీకు రాకపోవచ్చు. కానీ నీ లెక్క ఇంకొకటి చేయలేడు కదా, అట్లా చెప్తున్నా. నీ లెక్క ఇంకొకటి ఎవరు చేయలేడు, నీ లెక్క నువ్వే చేయగలవు అన్నట్టు నిరూపించాలి. ఎవరన్నా వర్క్ చూస్తే అబ్బా ఇది ఈయననే చేసిండు, వేరేటో చేయలేరు ఈయన లెక్క అన్నట్టు మనం ఇంప్రూవైజ్ చూపెట్టాలి. ఈ పాప వచ్చేసి మా షాప్ పక్క ఉన్న అన్న వాళ్ళ పాప మాత్రం మస్తు క్యూట్ అండి. ఫోటో తీసినాక ఆమె చూసుకుని ఎంత పుష్పడ్డదంటే అది హ్యాపీయెస్ట్ మూమెంట్ చెప్పలేను మాటల్లో. ఆమె ఇది నేనేనా అనుకున్నాడు, మస్తు ఖుషి పడ్డది. వరుదేవడం టైం అవుతుందని మా రాకేష్ బాయ్ దగ్గర బైక్ తీసుకొని పాడుకైతే స్టార్ట్ అయిపోయినా. ఎండాకాలం సరే జాగ్రత్త, నీళ్ళు ఎక్కువ తాగుర్రి, బీర్లు తక్కువ తాగుర్రి. నీళ్ళు ఎంత ఎక్కువ తాగితే అంత మంచిది. వర్క్ అయిపోకముందే నాకైతే ఫుల్ ఆకలి. ఇంటికి వచ్చినా తినడం స్టార్ట్ చేసిన. అప్పటికి ఇంకైతే మా అమ్మ రాలేదు. సరే తినేసి అట్లా కూర్చుండిపోయినా. సాయంత్రం వచ్చింది నా తాగుతుంది, ఎట్లా లైట్ వేసేద్దాం. డే 9 మళ్ళీ కలుద్దాం. ఓకే బాయ్.